నమస్తే, వెల్కమ్ టు ఫిల్మీ బిత్ తెలుగు. నేను బబిత. మనతో పాటు ది బ్యూటిఫుల్ అక్సా ఖాన్ ఉన్నారు. మాట్లాడదాము. హలో అక్సా ఖాన్, సో గుడ్ టు సీ యూ అగైన్. మళ్ళీ ఇంకొక ఎంకరేజ్మెంట్ పర్పస్లో ఒక మంచి స్టోరీతో రాబోతున్నారని అర్థమవుతుంది. మహిళా కబడ్డీ సో ఎలా ఉండబోతుంది? ఇట్స్ గోన్ బీ అ బిగ్ థింగ్ ఫర్ మీ బికాజ్ నాకు ఎప్పుడూ స్పోర్ట్స్ అంటే కూడా చాలా అంటే చాలా ఇష్టము అండ్ ఎవ్రీబడి నోస్ దట్ ఐమ్ అ మార్షల్ ఆర్టిస్ట్ ఆల్సో. సో సమ్హౌ ఐ ఆల్వేస్ నాకు ఒకటి అనిపిస్తుంది కదా, సంథింగ్ కొత్తగా నేర్చుకుంటూ ఉండాలి, సంథింగ్ కొత్తగా చేస్తూ ఉండాలి. సో దట్స్ వై ఐ హ్యావ్ సెలెక్టెడ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఐ హోప్ దట్ ఈ మూవీతో నాకు ఇంకా మంచి పేరు రావాలని నేను కోరుకుంటున్నాను. ఈవెన్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ అండ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాము. అయితే మీరు ఒక మార్షల్ ఆర్ట్స్ ఆర్టిస్ట్ అండ్ అలాగే డాన్సర్ అండ్ ఇప్పుడు ఆర్టిస్ట్ అయ్యారు. సో మెనీ టాలెంట్స్ ఇన్ వన్ పర్సన్. సో ఎలా అంటే హౌ డిడ్ యూ గాట్ ఆల్ దిస్ టాలెంట్స్ అంటే ఏం చెప్తారు? ఐ థింక్ బికాస్ ఆఫ్ మై గ్రాండ్ పాస్ సపోర్ట్ ఆయన చాలా ఇన్స్పైర్ చేశారు. దట్ అక్సా లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ లెర్నింగ్ అనమాట. మనం ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటూ లైఫ్లో ఉండాలి. సో చిన్నప్పటి నుంచేనే నాకు చాలా యాక్టివిటీస్లో ఇంట్రెస్ట్ ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ డాన్స్లో, ఆ తర్వాత డాన్స్ ఈజ్ మై బేస్. బికాస్ ఆఫ్ డాన్స్ వచ్చేసి నాకు ఇంత పేరు వచ్చింది. డాన్స్లో, యాక్టింగ్లో, దాని తర్వాత జిమ్నాస్టిక్స్లో అండ్ ఆఫ్టర్ దాట్ మార్షల్ ఆర్ట్స్ కరాటేలో, రైటింగ్లో, డైరెక్షన్లో, ఎడిటింగ్లో. సో చాలా థింగ్స్లో ఇంట్రెస్ట్ ఉండేది. సో ఐ థింక్ వీ షుడ్ నాట్ చిన్న సెకండ్ కూడా వేస్ట్ చేయకూడదు అనమాట. బికాస్ టైమ్ ఈజ్ వెరీ ప్రెషియస్ కాబట్టి. సో ఐ ఆల్వేస్ స్పెండ్ మై టైమ్ డూయింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అండ్ ఆల్. ఎస్, అండ్ యాక్చువల్లీ ఆల్రెడీ సుమన్ గారితో మీరు వర్క్ చేసి ఉన్నారు. దిస్ ఇస్ యువర్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దిస్ ఇస్ యువర్ సెకండ్ ప్రాజెక్ట్ విత్ సుమన్ గారు. సో హౌ దట్స్ ఎక్స్పీరియన్స్? అండ్ ఫస్ట్ కూడా మంచి పాజిటివ్ టాక్తో సినిమా వెళ్ళింది అండ్ ఇప్పుడు మహిళా జట్టుతో మళ్ళీ మీరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. హౌ హీ ఈజ్ ఇన్ సెట్స్ అండ్ ఆల్? హీ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన అందరికీ ఇన్స్పిరేషన్ అనమాట సుమన్ సార్ మాత్రం. సో చాలా ఇయర్స్ నుంచి నాకు సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఆల్ ఆఫ్ సడన్ తనకి తెలిసింది దట్ అరే అక్సా కూడా బ్లాక్ బెల్ట్ ఉంది కరాటేలోస్, బికాస్ ఈజ్ ఆల్సో మార్షల్ ఆర్టిస్ట్. సో హీ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ మీ బికాజ్ తను ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ యాజ్ అన్ ఆర్టిస్ట్గా మనం ఈ వేలో కూడా నేను చేస్తున్నాను. బికాస్ సిన్స్ 5-4 years నుంచి ఈ జర్నీ జరిగింది అండ్ చాలామందికి ఇది కూడా తెలియదు దట్ ఐ లవ్ టు డూ కరాటే ఆల్సో. సో హీ ఈజ్ such a pure kind hearted soul and very talented మనందరికీ తెలుసు. సో సార్తో వర్క్ చేయడం అనేది ఎప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. ఐ హ్యావ్ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ సర్. సో ఐ హోప్ ఈ మూవీతో కూడా మళ్ళీ సెట్స్లోకి కలుస్తాం కాబట్టి ఇట్ గాన్ బి సంథింగ్ వెరీ కూల్ అండ్ వెరీ నైస్. ఎస్, అయితే యాజ్ అ మార్షల్ ఆర్ట్ ఆర్టిస్ట్గా కబడ్డీ అనేది మీకు కరాటే అనేది చాలా ఈజీ అనిపిస్తుంది. బట్ కబడ్డీకి వచ్చేసరికి యూ హ్యావ్ టు డూ సమ్ వర్క్, హోంవర్క్ లాంటివి అలా వచ్చి లాంగ్వేజ్ కూడా ఎవ్రీథింగ్. సో అది ఎలా అంటే హోంవర్క్స్ ఏమైనా చేశారా? డిడ్ యూ టేక్ ఎనీ పర్సనల్ క్లాసెస్ విత్ కోచెస్ దగ్గర నుంచి ఏమైనా తీసుకున్నారా? ఎలా? యా, సో రైట్ నౌ ఐ హ్యావ్ నాట్ స్టార్టెడ్ బట్ డెఫినెట్లీ ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ మై సెల్ఫ్. బికాజ్ ఇప్పుడు నేను స్కూల్ టైంలో ఉన్నప్పుడు మన అందరూ నార్మల్గా కబడ్డీ ఆడుకుంటూనే ఉంటాము. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రియల్ లైఫ్, సో ఐ డోంట్ నో మచ్ అబౌట్ కబడ్డీ. బట్ ఆబ్వియస్లీ బికాస్ ఇది మహిళా కబడ్డీ మూవీ కాబట్టి దట్ ఈస్ ద మెయిన్ బేస్. సో ఐ విల్ డెఫినెట్లీ వర్క్ ఆన్ మై సెల్ఫ్. అండ్ మన మూవీకి ఆల్రెడీ పూజా గారు దట్ షీఈ్ అన్ ఇంటర్నేషనల్ ప్లేయర్. సో మనకి చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ థింగ్. నేను చాలా థింగ్స్ తన దగ్గర నుంచి కూడా నేర్చుకుంటాను. సో డెఫినెట్లీ ఐ హ్యావ్ టు డూ వర్క్ ఆన్ మై సెల్ఫ్. Personally, I have a second interaction with you. I see you so much discipline in you, Aksa, and that's a very big compliment to you. Just because అంటే మీరు ఈ గేమ్స్ అథ్లెట్స్ ఇందులో ఉన్న పీపుల్ చాలామంది చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు. మేబీ మీకు ఆ డిసిప్లిన్ అందరూ అక్కడి నుంచే వచ్చిందని అనుకోవచ్చా? నో, నాట్ లైక్ దాట్. యా, ఆబ్వియస్లీ యూ ఆర్ రైట్ దట్ డిసిప్లిన్గా ఉంటారు. ఒక స్పోర్ట్స్ పర్సన్ వచ్చేసి డెఫినెట్లీ డిసిప్లిన్ ఇస్ ద ఫస్ట్ థింగ్. మేము అదే నేర్చుకుంటాము. బట్ ఐ థింక్ చిన్నప్పటి నుంచేనే నాకు నా తాతయ్య గారు ఉన్నారు కదా, సో ఆయన ఎప్పుడూ చెప్తుంటారు యూ హ్యావ్ టు బి వెరీ డౌన్ టు ఎర్త్, యూ హ్యావ్ టు బి వెరీ హంబుల్ టు ద పీపుల్. మనం ఎంత పైకి వెళ్తామో అంత డౌన్ టు ఎర్త్ లైఫ్లో ఉండాలి అని చెప్తూ ఉంటారు. అండ్ వెరీ డిసిప్లిన్, వెరీ పేషెంట్గా ఉండాలి. బికాజ్ చాలామందికి ఏమనిపిస్తుంది అంటే అరే నాకు సక్సెస్ రావడం లేదు,
ఐఎమ్ నాట్ గెటింగ్ గుడ్ ఆపర్చునిటీస్, వాట్ టు డూ, అండ్ దే ఆల్ బికమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ వచ్చేస్తుంది. బట్ ఐ థింక్ గాడ్ హ్యాస్ ప్లాన్డ్ అందరి కోసం ఒక టైమింగ్ సెట్ చేసి పెట్టారు. ఈ టైంకి మనకి సక్సెస్ వస్తుంది. ఆ టైం వచ్చినంత వరకు వీ షుడ్ ఫోకస్ ఆన్ అవర్ సెల్ఫ్ అండ్ ఒక బిలీవ్ ఉండాలి, నమ్మకం ఉండాలి, అండ్ వీ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ థ్యాంక్ఫుల్ టు గాడ్ వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఇస్. సో ఐ థింక్ దీస్ ఆల్ ద లెసన్స్ ఆఫ్ అవర్ లైఫ్. అండ్ సో చిన్నప్పటి నుంచి డిసిప్లిన్ ఉంది, అండ్ వెన్ ఇట్ ఐ ఎంటర్డ్ ఇన్ టు ద కరాటే ఇంకా అది పెరిగిపోయింది. I have to be very humble. I have to know there should be no anger on my face, and very cool anamata. So yes. ఓకే, అయితే బీయింగ్ ఫ్రమ్ మీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే కూడా ఒక ముస్లిం అమ్మాయిగా చాలామందికి కొన్ని ఫ్యామిలీస్లో దే ఆర్ వెరీ రెస్ట్రిక్టెడ్. అమ్మాయిలకి ఇట్లా మోర్ ఓవర్ ముస్లిమ్స్ ఫ్యామిలీస్లో అమ్మాయికి చదువు లేదా పెళ్లి చేసి పంపించేయాలి ఆ థాట్స్లో ఉంటారు. బట్ మీ దగ్గరికి వచ్చేసరికి వీ కెనాట్ సీ ఆల్ దాట్. మీకు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉందని అయితే అర్థమవుతుంది. అది ఎంతవరకు మిమ్మల్ని పుష్ చేసింది అంటే ఏం See, ఫస్ట్ ఫ్యామిలీ సపోర్ట్కి వచ్చిన ముందు ఐ థింక్ గ్రాండ్ పేరెంట్ సపోర్ట్ ఎక్కువ, గ్రాండ్ పేరెంట్స్ సపోర్ట్ చాలా ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే తాతయ్య గారు. సో ఈవెన్ ఇప్పుడు నేను ఒక చిన్న పిల్లని, నేను ఎప్పుడు డాన్స్ స్టార్ట్ చేశాను. సో ఐ డోంట్ నో, బట్ తాతయ్య గారికి ఎందుకు ఒకటి అనిపించింది దట్ ఐఎమ్ హ్యావింగ్ టాలెంట్ కాబట్టి, ఐఎమ్ అ గుడ్ డాన్సర్. సో అందుకే తాతయ్య గారు అనుకున్నారు దట్ ఒకవేళ ఈ అమ్మాయి దగ్గర టాలెంట్ ఉంది కదా, సో వీ షుడ్ సపోర్ట్ హర్. సో అట్లా తన మైండ్లో వచ్చింది దట్ అక్సాని సపోర్ట్ చేస్తే షీ కెన్ గో టు అన్ అనదర్ లెవెల్. అండ్ ఐ థింక్ సో నేను కొంతవరకు సక్సెస్ కూడా అయ్యాను. సో నాట్ ఓన్లీ డాన్స్లో బట్ మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకోవాలి. అండ్ నాట్ ఈవెన్ మీ యాజ్ అన్ ముస్లిం, నో నథింగ్ లైక్ దాట్. ఐ థింక్ ఎవ్రీ గర్ల్ షుడ్ లెర్న్ బికాస్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక సెల్ఫ్ డిఫెన్స్ అట్లీస్ట్ కొంచెమైనా గర్ల్స్కి నేర్చుకోవాలి అనేది నా సైడ్ నుంచి ఒక ఒడిసే చెప్తాం కదా మెసేజ్. అయితే సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెడితే అక్సా ఈజ్ ఫుల్ బిజీ విత్ హర్ వర్క్. అది ఎట్లాంటి అయినా ఉండని మంచి కంటెంట్తో ప్రేక్షకుల దగ్గరికి వస్తుంది. సో ఆ కంటెంట్ సెలెక్షన్ అనేది ఫస్ట్ వాట్ యూ విల్ సీ ఇన్ దట్ కంటెంట్ ఆర్ దట్ స్టోరీ లైన్, వాట్ విల్ చూస్ యూ టు మేక్ దట్ సెలెక్ట్? See, when I entered in the start of this industry, I first అయితే నాకు లాంగ్వేజ్ రాదు. So No, you are speaking very cutely. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ ఎంకరేజింగ్ మీ. సో నేను స్టార్ట్లో వచ్చినప్పుడు ఈవెన్ ఇన్ ద D10 షోలో ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ జడ్జెస్ వర్ టెలింగ్ మీ. వాళ్ళ కాంప్లిమెంట్స్ వచ్చేసి దే వర్ సో బ్రిలియంట్, దే వర్ సో గుడ్. సో ఐ ఆల్వేస్ యూస్ ఐ సఫర్డ్ అ లాట్ when it comes to the language. But after that, slowly I started working on myself. I started catching the little bit of words, tinnara, baunara, ela unnaru. Like this, I started my journey in the Telugu industry. Then I have done some projects when it comes to as an actor ga. దర్జా చేశాను, అన్స్టాపబుల్ చేశాను, దళారి చేశాను. ఈవెన్ ఐ హ్యావ్ డన్ స్పెషల్ క్యారెక్టర్ ఇన్ ద మూవీ ఆ ఒకటి అడక్కు విత్ అల్లరి నరేష్ గారు. సో ఇట్లా స్లో ఐ వాజ్ డూయింగ్ అండ్ ఐ వాజ్ లెర్నింగ్ ఆల్సో దట్ వాట్స్ గుడ్ ఫర్ మీ అండ్ వాట్స్ నాట్ రైట్ ఫర్ మీ. అండ్ సో ఐ హ్యావ్ లెర్న్డ్ అ లాట్. అండ్ రైట్ నౌ వాట్ ఐ am focusing is performance oriented movie, not to be glamorous but a performance oriented where I can show myself as an artist. So that's why it's taking a bit of time, but I'm not in hurry because I always trust my God and I always believe that even in our fans kuda cheptuntaru, ma'am, we are eagerly waiting for your movie. So let me clear you one thing. Yeah, it's taking time, but I am trying my level best always to give 100% to all of you because wall support vallane ikkada daaka vachanu. This is always expected. So yes, I am working from myself, not only in the movies, even on the reels also, even on the YouTube vlogs also. Even I love to do writing, so maybe as a director kuda future lo meer చూడొచ్చు. యా, ఓకే, వావ్, చాలా మంచి న్యూస్ చెప్పారు. ఫ్యూచర్లో అక్సా ఖాన్ని డైరెక్టర్గా కూడా చూడొచ్చు. అంటే మంచి కంటెంట్తో ప్రేక్షకుల్ని అలరించాడని ఆల్ ది బెస్ట్. అయితే ఢీ షో గురించి ఇప్పుడు మాట్లాడారు కాబట్టి అసలు యాక్చువల్గా అక్సా ఖాన్కి ఢీ షోలో ఛాన్స్ ఎలా వచ్చింది? హౌ డిడ్ యూ గాట్ దట్ ఆపర్చునిటీ? అండ్ మీరు 100% దాన్ని యూటిలైజ్ చేసుకున్నారు కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నారు కాబట్టి దట్ మెమరీస్. So somehow how it started my D journey was like manaki annaya laga unnaru ma urlo. So
తనకి జావేద్ మాస్టర్ వచ్చేసి పరిచయం అనమాట. సో జావేద్ మాస్టర్ నార్మల్గా చెప్పారు, ఎవరైనా మంచి డాన్సర్ మీ ఊరు నుంచి ఉంటే ప్లీజ్ సజెస్ట్ మీ, బికాస్ D10 షో ఒక మంచి డాన్స్ రియాలిటీ షో వస్తుంది కాబట్టి. సో హీ సజెస్టెడ్ మై నేమ్ బికాస్ ఆల్మోస్ట్ నేను అందరికీ ఎంపీలో తెలుసు. సో అట్లా నేను ఇక్కడ వచ్చాను, ఆడిషన్స్ ఇచ్చాను, చాలా డాన్స్ వీడియోస్ కూడా పంపించాను, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టైల్స్ది. అండ్ ఇట్ కమ్స్ టు కంటెంపరీ, కథక్, భరతనాట్యం, ఇవన్నీ ఫామ్స్ ఉంటాయి డాన్స్లో. అట్లా పంపించాను, ఇక్కడ వచ్చాను, ఆడిషన్ ఇచ్చాను. ఆడిషన్ అంత మంచిగా జరిగింది కానీ ఒక ప్రాబ్లం వచ్చింది. వాట్ వాజ్ మై ఏజ్ ప్రాబ్లం, బికాజ్ ఐ వాజ్ మైనర్. ఇక్కడ ఏంటంటే D10 షోలో 18+ ఉంటారనమాట, 18-19లో. బట్ ఐ వాజ్ జస్ట్ 15 రన్నింగ్. ఓకే ఓకే. సో మెనీ పీపుల్ డోంట్ నో అబౌట్ ఇట్. బట్ మా డైరెక్టర్స్ గారు వచ్చేసి పర్ఫార్మెన్స్ చూసారు అండ్ దే రియలీ లైక్డ్ ఇట్, దట్ వెన్ ఇట్ కమ్స్ టు మై ఎనర్జీ అండ్ ఎక్స్ప్రెషన్స్. సో వాట్ దే థాట్ దట్ అమ్మాయి మంచిగా చేస్తుంది, లెట్ సపోర్ట్ హర్. బట్ ఏజ్ మాత్రం కొంచెం అంత రివీలింగ్గా లేదు అప్పుడు. సో అట్లా జస్ట్ బేస్డ్ ఆన్ మై టాలెంట్ డైరెక్టర్ సార్ సపోర్ట్ చేశారు. అండ్ యా, ఐ లుక్ మ్యాచ్యూర్ ఆన్ స్క్రీన్, యూ కెన్ సీ దాట్. సో నో వన్ కెన్ గెస్ ఇట్ వాట్ ఈస్ మై యాక్చువల్ ఏజ్. చెప్పే వరకు కూడా నిజంగా ఎవరికి తెలియదు. అండ్ దిస్ విల్ బికమ్ అ ట్రెండింగ్ న్యూస్ ఇఫ్ దిస్ వీడియో విల్ గో ట్రెండింగ్. నో, దిస్ విల్. Yeah, because I think what I have seen the plus in D10 show lo kuda, that people have supported me a lot since from the director side nunchi. They have seen that okay, అమ్మాయిది కొంచెం ఏజ్ తక్కువ ఉంది కానీ అమ్మాయి దగ్గర చాలా టాలెంట్ ఉంది. సో దట్స్ వాట్ యాక్చువల్లీ మ్యాటర్స్. అండ్ ఐ థింక్ బికాస్ ఆఫ్ దిస్ సపోర్ట్ వచ్చేసి నేను ఇక్కడ దాకా ఉన్నాను, బికాస్ దే హ్యావ్ గివెన్ మీ ఛాన్స్ టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అ డాన్సర్. అక్సా ఖాన్ అనేది తెలిసింది D షో ద్వారానే తెలిసింది. అండ్ సో మెనీ సెలబ్రిటీస్ హ్యావ్ కమ్ టు see the show and you got so many compliments. So which was your favorite compliment from which actor? Okay, so I'll go with the Junior NTR. So when I have done second time Swing Zara performance in the grand finale of D10, so Sir Richard, Junior NTR sir, and he was the chief guest. And you know, మొత్తం చాలా క్రౌడ్ ఉంది, చాలా మంది పీపుల్ ఉన్నారు, అండ్ ఎవ్రీ వన్ వాజ్ లైక్ జూనియర్ ఎన్టీఆర్ సార్, జూనియర్ ఎన్టీఆర్. ఈవెన్ ఐఎమ్ ఆల్సో వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ సార్. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ గోయింగ్ టు పర్ఫార్మ్ హిస్ సాంగ్ స్వింగ్ జరా ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. So he gave me so many compliments. He was telling like నేను eliminate అయ్యాను, actually I got eliminated in the semi-final. So he said that I think Raju and Pradeep, they were the finalists for that D10 show. So Junior NTR sir చెప్పారు, I think Raju and Pradeep are lucky stars because I was not in the finals. So I was like, ఐ థింక్ ఓకే నేను విన్ అయ్యానని నాకు అనిపించింది. తర్వాత సార్ చెప్పారు, 2 కళ్ళు కూడా సరిపోలేదు చూడడానికి, బికాస్ ఇట్ వాజ్ సో వండర్ఫుల్ టు వాచ్ యూ. సో సమ్హౌ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఈవెన్ I did not won the show, but I somehow won the hearts of people. And I think this was the best compliment for me from Junior NTR. బీయింగ్ ఆ డాన్సర్గా చాలా మందిని ఇప్పుడు మీరు కొరియోగ్రఫీ చేయాలి అనుకుంటారు, చూడాలి అనుకుంటారు, వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకుంటారు. చాలామంది ఇది ఉంటుంది మనకి లోపల, వీ హ్యావ్ టు యాక్ట్ విత్ దిస్ పర్సన్, వీ హ్యావ్ టు కొరియోగ్రఫ్ దిస్ పర్సన్ అని అనుకుంటారు. సో జూనియర్ ఎన్టీఆర్ గారు మీకు ఎలాగో కాంప్లిమెంట్ ఇచ్చేశారు. తను కాకుండా ఇంకెవరి డాన్స్ అంటే మీకు చాలా ఇష్టం టాలీవుడ్ హీరోస్లో, అండ్ మోర్ ఓవర్ వాళ్ళని నేను ఒక్కసారైనా నా లైఫ్లో కొరియోగ్రఫ్ చేయాలి వాళ్ళకి డాన్స్ అనుకుంటే ఎవరితో? So if I get the chance luckily to choreograph like Junior NTR sir కాకుండా ఇంకా I think obviously I will go with Allu Arjun sir. I really like his style. I really like, oh my god, Pushpa 2 తర్వాత అయితే ఇంకా I loved his attitude, the way he carries himself. So I think Allu Arjun sir. Wow, that's a great, nice talking to you Aksa Khan, and very all the best for Mahila Kabaddi. Thank you so much.